ఏప్రిల్ 2026 30వ తేదీ ఆ సాయంత్రం జబల్పూర్లోని బర్గీ ఆనకట్ట వద్ద అంతా ఎంతో సాధారణంగా, ఎంతో ఆహ్లాదకరంగా మొదలైంది. ప్రతిరోజూ అక్కడ కనిపించే దృశ్యమే అది. సూర్యుడు మెల్లగా అస్తమిస్తుంటే నర్మదా నది నీరు బంగారు వర్ణంలో మెరుస్తూ కళ్లకు విందు చేస్తోంది. గాలిలో ఒక రకమైన ప్రశాంతత, మనసుకు హాయినిచ్చే సందడి ఉంది. కుటుంబాలన్నీ సరదాగా గడుపుతున్నాయి. చిన్న పిల్లలు అల్లరిగా ఆడుకుంటూ అటు ఇటు పరుగులు తీస్తున్నారు. కొందరు ఫోన్లలో ఆ అందమైన దృశ్యాలను బంధిస్తుంటే, మరికొందరు ఆ రోజు సాయంత్రం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న ఆ ప్రధాన ఆకర్షణ కోసం వేచి చూస్తున్నారు. అదే విహారయాత్ర కోసం నది మధ్యలోకి వెళ్లే పెద్ద మోటారు పడవ ప్రయాణం. ప్రకృతి ఒడిలో కాసేపు నిశ్శబ్దంగా, హాయిగా గడపాలని అందరూ భావించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ప్రజలు మెల్లమెల్లగా ఆ పడవలోకి ఎక్కడం మొదలుపెట్టారు. కొందరు స్నేహితులతో, మరికొందరు కుటుంబ సభ్యులతో వస్తున్నారు. తల్లులు తమ చిన్న పిల్లలను ఎత్తుకుని పడవలోకి అడుగు పెడుతున్నారు. అప్పుడే పట్టుమని 3 ఏళ్లు కూడా లేని ఒక చిన్నారిని ఆ తల్లి తన గుండెలకు హత్తుకుని ఉంది. ఆ పిల్లాడు నీటిని చూసి మురిసిపోతూ చప్పట్లు కొడుతున్నాడు. కాలేజీ కుర్రాళ్లంతా సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు. కొత్తగా పెళ్లైన జంట ఒకరి చేయి ఒకరు పట్టుకుని ముచ్చటించుకుంటున్నారు. వృద్ధులు ప్రశాంతంగా కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇలా సుమారుగా 30 నుండి 31 మంది ఆ పడవలో ప్రయాణానికి సిద్ధమయ్యారు. సిబ్బంది అందరినీ త్వరగా పడవలో కూర్చోబెట్టారు. అప్పుడే కొందరు ప్రయాణికులు భద్రత గురించి అడిగి రక్షణ దుస్తులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. సిబ్బంది కొందరికి మాత్రమే దుస్తులు ఇచ్చి మిగిలిన వారిని పట్టించుకోకుండా అంతా సవ్యంగానే జరుగుతుందని నమ్మబలికారు. ఆ చిన్నపాటి నిర్లక్ష్యం అంత పెద్ద విపత్తుకు దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు. పడవ మెల్లగా ఒడ్డును వదిలి నదిలోకి కదిలింది. ఇంజిన్ శబ్దం నెమ్మదిగా వినిపిస్తోంది. నీటిపై అలలు అలలుగా కదులుతుంటే ప్రయాణికులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు, మరికొందరు వీడియోలు చేస్తూ ఆనందిస్తున్నారు. పిల్లలు నీటిని చూసి కేరింతలు కొడుతున్నారు. పర్యాటకులు పాటలు పాడుకుంటూ ఆ సాయంత్రాన్ని ఒక పిక్నిక్ లాగా జరుపుకుంటున్నారు. కాని పడవ నది మధ్యలోకి వెళ్లే కొద్దీ ఆకాశం రంగు మారడం మొదలైంది. దూరం నుంచి నల్లని మేఘాలు కమ్ముకుంటూ రావడం కనిపించింది. గాలి ఒక్కసారిగా వేగవంతమైంది. మొదట్లో ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చే వాతావరణ మార్పులే కదా అని భావించారు. కాని కొద్ది నిమిషాల్లోనే గాలి ఉధృతి పెరిగింది. నదిలో అలల తాకిడి ఎక్కువై పడవ అటు ఇటు ఆగడం మొదలైంది. ప్రయాణికులు ఆందోళన చెంది వెంటనే ఒడ్డుకు తిరిగి వెళ్లమని సిబ్బందిని కోరారు. కాని అదంతా సాధారణమేనని, భయపడాల్సిన పని లేదని సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఆ ఒక్క నిమిషం గనుక సిబ్బంది సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఆ కుటుంబాల జీవితాలే మరోలా ఉండేవి. కాని పడవ అలాగే ముందుకు సాగుతూనే ఉంది. గాలి మరింత తీవ్రమైంది. అలలు ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతున్నాయి. పడవ ఇప్పుడు విపరీతంగా ఆగుతోంది. అందరి ముఖాల్లో ఉన్న ఆనందం ఒక్కసారిగా భయంతో కూడిన ఆందోళనగా మారిపోయింది. చిన్నపిల్లలు భయంగా ఏడవడం మొదలుపెట్టారు. మహిళలు భగవంతుడిని స్మరించుకుంటున్నారు. కొందరు నిలబడి పడవ సమతుల్యతను కాపాడటానికి ప్రయత్నించారు. అప్పుడే ఒక పెద్ద గాలివానలాంటి అల రాగానే పడవ ఒక పక్కకు భారీగా వంగిపోయింది. ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కొందరు పడవలోంచి నీటిలోకి జారిపోయారు. పడవలోకి నీరు రావడం మొదలైంది. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. జనం ప్రాణ భయంతో వెనక్కి వెళ్ళండి, మమ్మల్ని రక్షించండి అని గట్టిగా అరుస్తున్నారు. కాని అప్పటికే సమయం మించిపోయింది. అకస్మాత్తుగా మరొక భారీ అల పడవను తాకడంతో దాని సమతుల్యత పూర్తిగా దెబ్బతింది. ఆ కొన్ని క్షణాలను ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. క్షణాల్లో పడవ తలకిందులే ప్రయాణికులంతా నీటిలో మునిగిపోయారు. ఒక క్షణం క్రితం నవ్వుతూ ముచ్చటించుకుంటూ ఉన్నవారు మరుక్షణం లోతైన నదిలో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. చుట్టూ కేకలు, నీటి అలజడి, అరుపులు వినిపిస్తున్నాయి. ఒకరిని ఒకరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఈత రాక నీటిలో మునిగిపోతున్న వారి ఆక్రందనలు మిన్నంటాయి. రక్షణ దుస్తులు వేసుకున్నవారు ప్రాణాలతో బయటపడటానికి ప్రయత్నిస్తుంటే
మరికొందరు నిస్సహాయంగా నీటిలో కొట్టుకుపోతున్నారు. ఆ తల్లి తను మరణిస్తున్నానని తెలిసినా తన బిడ్డను మాత్రం వదలలేదు. బిడ్డను తన గుండెలకు ఇంకా గట్టిగా అదుముకుంది. తనకి ఈత రాకపోయినా బిడ్డను మాత్రం నీటిలో వదిలేయలేదు. కొందరు ప్రాణాలు కాపాడుకోవాలని ఒకరినొకరు పట్టుకున్నారు. కాని భయం, ఆందోళన వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడే ఒడ్డున ఉన్న స్థానికులు ఈ శబ్దాన్ని విని వెంటనే సహాయం కోసం పరిగెత్తారు. పోలీసులకు, రక్షణ బృందాలకు సమాచారం అందింది. సహాయక చర్యలు వేగంగా ప్రారంభమయ్యాయి. రక్షక నౌకలు నీటిలోకి వెళ్లి ప్రజలను కాపాడటానికి సాయశక్తులా ప్రయత్నించాయి. నీటిపైన ఉన్న వారిని త్వరగా రక్షించారు. కాని నీటి అడుగున చిక్కుకుపోయిన వారిని వెతకడం చాలా కష్టమైంది. అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. స్పృహ కోల్పోయిన వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాని కొంతమంది ప్రాణాలు దక్కలేదు. అప్పుడే అర్థమైంది, ఇది కేవలం ప్రమాదం కాదు, ఒక తీరని విషాదమని. ఆస్పత్రి బయట కుటుంబ సభ్యుల రోదనలు గుండెను పిండేస్తున్నాయి. ఒక్కో అంబులెన్స్ వస్తుంటే ప్రాణాలు గొంతులోకి వస్తున్నాయి. ప్రతి కుటుంబం తమ వారికి ఏమైందో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. కొందరు అభాగ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబాలు ఛద్రమైపోయాయి. విచారణలో తెలిసిన నిజం ఏంటంటే, వాతావరణ హెచ్చరికలను గాలికి వదిలేయడం, పడవను సమయానికి తిప్పకపోవడం, ప్రయాణికులకు రక్షణ కవచాలు లేకపోవడం ఈ విపత్తుకు కారణాలని తేలింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ఏప్రిల్ 30 ఆ సాయంత్రం అందరి జీవితాల్లో ఒక చీకటి అధ్యాయాన్ని మిగిల్చింది. ఏ ఒక్క చిన్న జాగ్రత్త తీసుకున్నా ఆ అమాయకులు ఈరోజు మన మధ్య ఉండేవారేమో. ఈ ఘటన మనకు ఒక పెద్ద హెచ్చరిక. జీవితంలో భద్రతను ఎప్పుడూ తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే మనం చేసే చిన్న పొరపాటు ఇతరుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. నర్మదా నదిలోని ఆ ప్రశాంతమైన నీరు ఎంతోమంది ఆశలను, కలలను తనలో దాచుకుని మౌనంగా సాక్షిగా మిగిలిపోయింది. మిత్రులారా, జీవితం చాలా విలువైనది. ఏ పని చేసినా భద్రతను ప్రాధాన్యతగా ఉంచుకోండి. అప్రమత్తంగా ఉండటమే మనకు శ్రీరామరక్ష. ఈ వీడియో మీకు నచ్చితే ఇటువంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైన వాస్తవ ఘటనల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. తద్వారా మీరు మా కొత్త వీడియోలను ఎప్పటికప్పుడు చూడగలరు. మీ ఆదరణే మాకు బలం. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి.